వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు పట్టిసీమ జలాల చుట్టూ పొలిటికల్ హీట్ రాజుకుంది. డెల్టా రైతులకు ఆపద్బాంధవిగా మారిన పోలవరం కుడి కాలువ ఇప్పుడు మెట్ట ప్రాంత రైతుల పాలిట శాపంగా మారిందా? గత 10 ఏళ్లుగా నిరాటంకంగా పారుతున్న నీళ్లకు ఉన్నట్లుండి బ్రేకులు ఎందుకు పడ్డాయి? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ వల్లభనేని వంశీ నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. పోలీసుల బందోబస్తు పెట్టి మరి ఇరిగేషన్ అధికారులు మోటార్లు ఆపేయడం ఏంటని వంశీ ఆ లేఖలో సీఎంను సూటిగా ప్రశ్నించారు. అసలు గన్నవరం మెట్ట ప్రాంతంలో ఏం జరుగుతుంది, మోటార్ల బంద్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే పట్టిసీమ ప్రాజెక్ట్ గన్నవరం మెట్ట ప్రాంత రైతులకు ప్రాణాధారం. 2015లో నాటి సీఎం చంద్రబాబు పెద్ద మనసుతో అంగీకరించడంతో నాడు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఏకంగా తన సొంత ఖర్చులతో బాపులపాడు మండలంలో 13 చోట్ల, గన్నవరం మండలంలో 15 చోట్ల, ఉంగుటూరులో 3, విజయవాడ గ్రామీణ మండలంలో 5 చోట్ల ఇలా ఏకంగా 500కు పైగా విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేశారని చంద్రబాబుకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. తాగునీటి సమస్య రాకుండా చెరువులు నింపడం, సాగునీరు అందించడం కోసం 10 ఏళ్ల క్రితమే ఈ బృహత్తర కార్యక్రమానికి వంశీ శ్రీకారం చుట్టడం జరిగిందని సీఎంకు రాసిన లేఖలో వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్లలో 9 ఏళ్ల పాటు నిరాటంకంగా డెల్టా మెట్ట ప్రాంతాలకు, కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. ఎల్నీనో ఎఫెక్ట్తో ఇప్పటికే మెట్ట ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు ఇప్పుడు పట్టిసీమ నీళ్లు కూడా అందకుండా ఇరిగేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. ఏకంగా పోలీసుల బందోబస్తు మధ్య ఎక్కడికక్కడ వంశీ ఏర్పాటు చేసిన మోటార్లను నిలిపివేస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ నేరుగా సీఎం చంద్రబాబుకి లేఖాస్త్రం సంధించారు. క్షేత్రస్థాయిలో ఉన్న దారుణ పరిస్థితులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని మానవతా దృక్పథంతో మరోసారి ఆ పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంత రైతులు వాడుకునేలా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వంశీ ఆ లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఇది గన్నవరంలో మోటార్ల చుట్టూ తిరుగుతున్న ముదిరిన పాలిటిక్స్. ఒకవైపు వంశీ తన సొంత డబ్బులతో మోటార్లు పెడితే ఇప్పుడు అధికారులు పోలీసులతో వాటిని ఆపేయించడం తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్ర వర్షభావ పరిస్థితుల్లో ఆ నీళ్లు ఆగిపోతే మెట్ట రైతుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి వల్లభనేని వంశీ రాసిన ఈ లేఖపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? సీఎం చంద్రబాబు 2015 నాటి హామీని నిలబెట్టుకుంటారా? ఇరిగేషన్ అధికారులకు బ్రేక్ వేస్తారా అన్నది వేచి చూడాలి.